ఆదిలాబాద్ జిల్లాలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర జోరుగా సాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన ఈ ఉదయాన్నే జిల్లా నాయకులతో సమావేశమై పార్టీ పరిస్థితులపై చర్చించారు. పార్టీ పురోభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారికి సూచనలు చేశారు. రైతు కష్టాలు ప్రత్యక్షంగా చూసిన తాను రుణమాఫీ ప్రకటిస్తే విమర్శించిన పార్టీలు ఇప్పుడు తమ దారిలోకి వచ్చాయన్నారు. రాబోయే రోజుల్లో రైతులు తీసుకున్న అన్ని అప్పులు మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు అన్నారు. ఇది అసాధ్యం, ఈ అప్పులు మాఫీ చేయలేరని చెప్పి మాట్లాడారు. ఈ రోజు మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా మేము కూడా రుణాలు మాఫీ చేస్తామని టీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారంటే మనం చెప్పింది ఎప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు మన దారిలోకి రావాలి తప్ప వేరే దారే వెనక లేదు.